ఈనాడు పత్రికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఎవరు ఇకపైన ఈనాడు పత్రికను చదవద్దని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈరోజు ఈనాడు పత్రిక చెప్పాలంటే ఒక విధంగా తన రాజకీయ ఎజెండాను ముసుగు తీసేసి మరి ఒక సంపాదకీయం రాసింది. ఈనాడు పత్రికను పార్టీ తరఫున బహిష్కరిస్తూ ఉన్నామని ఆ పార్టీ నాయకుడు సుధాకర్ బాబు కూడా చెప్పారు. అయితే ఈనాడు పత్రిక ఏం రాసింది అంత సీరియస్ గా ఎడిటోరియల్ అన్నది చూస్తే ఈనాడు పత్రిక ఓపెన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి విషయ రాజకీయాలంటూ ఏకంగా ఎడిటోరియల్ రాసేసింది. రోజు పేజీల కొద్దీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాస్తున్న కథనాలు సరిపోవడం లేదని ఏకంగా ఎడిటోరియల్ పేజీలో కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఎడిటోరియల్ రాయడం అంటే ఆ పత్రిక ఇది మా ఉద్దేశం, ఇది మా రాజకీయ స్టాండ్ అని బహిరంగంగా ప్రకటించుకోవడం. మేము జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా వ్యతిరేకం, చంద్రబాబు నాయుడు పాలసీలకు సమర్థించడమే మా పని అని ఈరోజు బహిరంగంగా ఈనాడు పత్రిక ప్రకటించేసుకుంది. ఈనాడు పత్రిక రాస్తోంది, రాజకీయ నాయకుల్లో క్రూరమైన రాజకీయ నాయకులు ఉంటారు, కుటిల రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారు. ఈ రెండు అవలక్షణాలు కలిపి జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి అంటూ మాట్లాడేశారు. కుటిల రాజకీయాలు అంటే ఏవి, ఎలా ఉంటాయి? ఎన్నికలు ఒక వారం రోజులు ఉండగా నక్క బొమ్మలు, తోడేళ్ల బొమ్మలు వేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి మీ భూములన్నీ లాగేసుకోబోతున్నారని ప్రచారం చేసి ప్రజల్ని మోసగించారు కదా, అది కుటిల రాజకీయం అని ఎక్కడైనా అంటారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 10 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు అప్పులు చేసేశారు. శ్రీలంక అయిపోయింది రాష్ట్రం అంటూ ఊరు పేరు లేని మేధావుల్ని తీసుకొని వచ్చి ఆర్థిక నిపుణుల పేరుతో ఈనాడు పత్రికలో ఫ్రంట్ పేజీలో ఇంటర్వ్యూలను ప్రచురించారే, అది కుటిల రాజకీయం. ఈరోజు స్వయంగా ఆర్థిక మంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో చేసిన మొత్తం అప్పు 3,32,000 కోట్లు మాత్రమేనని శాసనసభ వేదికగా చెప్తే మాట్లాడకుండా సైలెంట్ గా ఏమీ తెలియనట్టున్నారే, అది మీడియా చేస్తున్న కుటిల రాజకీయం. జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం 5 ఏళ్లలో చేసిన అప్పుడు కేవలం 18 నెలల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు 80% అప్పు చేసి 2,66,000 కోట్లకు పైగా అప్పు చేస్తే మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారే, అది మీడియా చేస్తున్న కుటిల రాజకీయం. ఉమ్మడి హైకోర్టు విడిపోతున్న ఆఖరి రోజు అర్ధరాత్రి తమ మీద ఉన్న కేసుల్ని కొట్టివేయించుకొని ఏడాది వరకు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారే, అది కదా కుటిల వ్యవహారాలంటే. చివరకు ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాటం చేస్తే తప్ప సుప్రీంకోర్టుకు వెళ్ళని వ్యవహారం అయిపోయింది. ఎన్టీఆర్ మీద బట్టలు లేకుండా కార్టూన్లు వేశారే ఈనాడు పత్రికలో, మరి దాన్ని ఏ జర్నలిజం అని అంటారు? తిప్పి తిప్పి కొట్టినా 40 మంది ఎమ్మెల్యేలు వైస్రాయ్ హోటల్లో లేరని తెలిసి కూడా లేదు, 100 మంది ఉన్నారు, 120 మంది ఉన్నారు, 150 మంది ఉన్నారు, మొత్తం అంతా వెళ్ళిపోయారు ఎన్టీఆర్ తప్ప, మీరు వెళ్ళకపోతే మీరు వెనుకబడతారు అంటూ ఒక పత్రిక పని కట్టుకొని రోజుల కొద్దీ కథనాలు రాసి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నిట్ట నిలువన కూల్చేశారే, అది కదా కుటిల రాజకీయం అంటే. జగన్మోహన్ రెడ్డి గుత్తేదారులను బెదిరిస్తూ ఉన్నారని ఈ పత్రిక ఎడిటోరియల్ రాసింది. కానీ ఇదే పత్రిక వైఎస్ఆర్ హయాంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుంటే బీడు భూముల్లో, కనీసం గడ్డి కూడా మొలవని భూముల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తూ ఉంటే అక్కడ నెమళ్ళు నాట్యం ఆడుతూ ఉంటాయి, జింకలు కేరింతలు కొడుతుంటాయి, చెంగున ఎగురుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి స్టీల్ ప్లాంట్ని పెట్టి పర్యావరణాన్ని నాశనం చేయాలని వైఎస్ఆర్ ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు రాశారే ఈనాడు పత్రికలో, అది కదా కుటిల రాజకీయాలంటే. తనకు ప్రత్యర్థిగా నిలబడుతున్న ఒక పత్రికకు ప్రధాన ఆదాయ వనరులు మద్యం డబ్బే అని కనిపెట్టి ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధ ఉద్యమాన్ని తెరల మీదకి తెచ్చిన పత్రికే, ఆ పత్రిక మూతపడిపోయిన తర్వాత, ప్రత్యర్థి పత్రిక పడిపోయిన తర్వాత, లేదు మద్యపాన నిషేధం వల్ల నాటుసారా పెరిగి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది అని చెప్పి మళ్ళీ రివర్స్ లో కథనాలు రాసి చంద్రబాబు నాయుడు గారి చేత మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయించిన పత్రిక ఏది? మరి అవి కదా కుటిల ఎత్తుగడలంటే. 11 సీట్లతో రాజకీయంగా చావు తప్పి కన్ను లొట్టపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి తన బెదిరింపు భాషను మార్చుకోలేదు అని ఈనాడు పత్రిక రాసింది. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చినా, అంతకుముందు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినా, అప్పుడు ఇప్పుడు ఆ పార్టీకి ఈ పార్టీకి ఓటింగ్ 40% వచ్చింది. 40% ఓటింగ్ వచ్చిన పార్టీని ఇంత ఈజీగా ఈనాడు పత్రిక అవహేళన చేస్తోంది అంటే ఆ పత్రికకు వైసీపీ మీద ఎంత వ్యతిరేకత ఉండాలి, తెలుగుదేశం పార్టీ పట్ల ఎంత ప్రేమ ఉండాలి. పైగా జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని వెళ్ళలేదు. 151 సీట్లు సింగిల్ గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గెలిచారు. తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో సింగిల్ గా పోయి ఉంటే ఈ స్థాయి సీటు గెలిచి ఉండేదా? అసలు మొన్నటి ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ సొంతంగా గుండెల మీద చేసుకొని ఇగో ఈ ఓట్ షేర్ లో మా పార్టీ ఓట్ షేర్ ఇంత అని ఈ 3 పార్టీల్లో ఏ పార్టీ అయినా చెప్పే పరిస్థితి ఉందా? మెడికల్ కాలేజీలు తీసుకున్న గుత్తేదారులను 2 నెలల్లో జైలుకు పంపుతానని జగన్ రంకెలేస్తున్నాడు. అభ్యంతరాలుంటే ప్రజాస్వామ్యబద్ధంగా నిరసించవచ్చు, రాజ్యాంగ చట్టవిరుద్ధమైన అంశాలుంటే న్యాయ సమీక్షకు అతీతం కాకుండా పోవు కదా అని ఈనాడు పత్రిక ఎడిటోరియల్లో ప్రశ్నిస్తోంది. జగన్మోహన్ రెడ్డి సింపుల్ గా ఏం చెప్తున్నారు? మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడం వెనుక పెద్ద స్కామ్ జరుగుతోంది కాబట్టి మేము దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజంగానే ఈనాడు పత్రిక చెప్తున్నది నిజం. ఈ వ్యవస్థలో న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది. న్యాయ వ్యవస్థను కాదని ఎవరు ఏమీ చేయలేరు.
మరి అలాంటప్పుడు పక్కాగా అంతా చట్ట ప్రకారం నీతి నిజాయితీలతోనే ఈ మెడికల్ కాలేజీల వ్యవహారాలు నడుస్తూ ఉంటే మరి జైలుకి ఎందుకు పంపుతారు జగన్మోహన్ రెడ్డి? అలాంటి పరిస్థితి ఉండదు కదా నిజాయితీగా ఈ వ్యవహారాలు నడుపుతూ ఉంటే. మరి ఎందుకు భయపడుతూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపాలనుకున్నా కూడా తప్పు లేకుంటే కోర్టులు ఊరుకోవు కదా. మరి ఎందుకు భయపడుతున్నారు అయితే ఈ స్థాయిలో? సైంధవుడిలా పెట్టుబడులకు అడ్డం పడి రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్పు కదా జగన్మోహన్ రెడ్డి అని ఈనాడు పత్రిక ప్రశ్నిస్తోంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ పారిశ్రామికవేత్తను బెదిరించారో చెప్పాలి కదా. ఒక పారిశ్రామికవేత్తనైనా జగన్మోహన్ రెడ్డి బెదిరించారన్న ఆధారాలు ఉన్నాయా? 99 పైసలకు భూములు ఇస్తున్నా కూడా ఆ భూములు తీసుకుంటున్న వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి బెదిరించలేదు. మీరు 99 పైసలకు భూములు తీసుకుంటున్నారు కాబట్టి మేము వచ్చి అన్ని ఎన్నిక తీసుకొని మిమ్మల్ని లోపలేస్తామని కూడా బెదిరించడం లేదు. కేవలం మెడికల్ కాలేజీల విషయంలోనే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత బలమైన స్టాండ్ తీసుకున్నారు అంటే, ఈ మెడికల్ కాలేజ్ అన్నవి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి, కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్తే ఈ రాష్ట్రంలో పేద మధ్య తరగతి వాళ్ళ ఆరోగ్యానికి గ్యారంటీ ఉండదు. దాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి వీటి విషయంలో అంత సీరియస్ గా స్పందిస్తూ ఉన్నారు. అది తప్పు ఎలా అవుతుంది? పైగా ఇదే ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఆదాని ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడుతుంటే ఏం ప్రచారం చేశారు? ఆదానికి రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆదానిని వెళ్ళగొడితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అని ఆంధ్రజ్యోతిలో కథనాలు రాయలేదా? మరి ఇప్పుడు అదే ఆదానితో ఒప్పందాలు చేసుకుంటూ అదేంటి సార్ జగన్మోహన్ రెడ్డి ఆదాని లంచాలు మార్చుకున్నారని చెప్పారు కదా, మీరు ఎలా చేసుకుంటున్నారంటే ఇదే రాష్ట్ర మంత్రులు మీడియా సమావేశంలో ఏం చెప్పారు? అలా లంచాలు ఇచ్చినట్టు ఆధారాలు ఉండాలి కదా, ఉంటే బయటకు వచ్చేవి కదా. అలాంటి ఆధారాలు లేవు కాబట్టి మేము ఇప్పుడు ఆదానితో ఒప్పందాలు చేసుకుంటున్నాం అని స్వయంగా మంత్రులు చెప్పిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి కుటిల రాజకీయాలు చేశారని ఎలా చెప్తున్నారు? అంటే తాము చేస్తున్నవన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని ఆపాదించే ప్రక్రియలో భాగంగా మరో కుటిల రాజకీయం ఇది. మెడికల్ కాలేజీలు మీకు కట్టడం చేత కాకపోతే అలా వదిలేయండి, మేము వస్తే కడతామని జగన్ రొయ్య మీసాలు తిప్పుతూ ఉన్నారు అని ఈనాడు పత్రిక రాసింది. ఎంత కసిందో చూడండి. జగన్వి రొయ్య మీసాలు అంట. మరి జగన్వి రొయ్య మీసాలు అయితే ఈ స్థాయిలో ఎందుకు కంగారు పడుతున్నారు? మేము అధికారంలోకి వస్తే కడతామంటున్న జగన్మోహన్ రెడ్డి మరి అధికారంలో ఉన్నప్పుడు ఈ పని ఎందుకు చేయలేదు, ఎందుకు కట్టలేదని కూడా ఈనాడు పత్రిక ప్రశ్నించేసింది. ఇక్కడే తెలిసిపోతుంది ఈనాడు అన్నది ఎంత ఏకపక్షంగా తయారైపోయింది అన్నది. 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. 17 మెడికల్ కాలేజీల కోసం భూమిని సిద్ధం చేసింది, సేకరించింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. అన్ని కాలేజీల్లో కూడా పనులు మొదలైంది జగన్మోహన్ రెడ్డి హయాంలో. 7 మెడికల్ కాలేజీల నిర్మాణం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పూర్తయ్యాయి. జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్లు కరోనా లాంటి కాలం ఉన్నప్పటికీ కూడా 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి భూములు సమీకరించి వాటిలో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి మిగిలిన వాటిని పనులు ప్రారంభిస్తే ఈనాడు పత్రిక మరి జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ పనులు ఎందుకు చేయలేదని చెప్తోంది. అంటే ఏకపక్షంగా ప్రజల్ని ఇప్పటికీ కూడా మభ్యపెట్టేందుకు ఏకంగా ఎడిటోరియల్ పేజీని కూడా వాడుకుంటోంది ఈనాడు అన్నది ఇక్కడే అర్థమైపోతోంది. నిధుల కొరత వల్ల పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకోని ఉండవచ్చు, తప్పెలా అవుతుంది అని ప్రశ్నిస్తోంది ఈనాడు పత్రిక. నిధుల కొరత కానే కాదు. ఒకవైపు అమరావతి కోసం 60,000 కోట్ల రూపాయలకి ఓకే చెప్పించుకొని 5,000 కోట్లు మెడికల్ కాలేజీకి లేవు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటే ఎవరు నమ్ముతారు? ఇది ఆర్థికంగా సంబంధించిన వ్యవహారం కానే కాదు, డబ్బు వ్యవహారం కానే కాదు. ఇది విధానపరమైన ఆలోచన విధానం. మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్ చేతుల్లోనే ఉండాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. లేదు అంతా ప్రైవేట్ పరం అయిపోతే ఒక రోజు ప్రజల హక్కులు నిరాకరించబడతాయి, ఆరోగ్యం కూడా వాళ్ళకి సరిగా అందదు, కాబట్టి ఇవి పబ్లిక్ సెక్టార్ లోనే ఉండాలి అన్నది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. ఇది 2 సిద్ధాంతాల మధ్య పోరాటమే కానీ డబ్బులు లేకపోవడం కాదు. ఇక ఆఖరిలో అతి పెద్ద నింద మోపేసింది ఈనాడు పత్రిక జగన్మోహన్ రెడ్డి మీద. జగన్ పోకడలు భారత ప్రజాస్వామ్యానికే ప్రమాదం అని ఒక పెద్ద మాటను కూడా వాడేసింది. జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజాస్వామ్యానికి అంత ముప్పు ఉందా? తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే వీసీ ఛాంబర్లకు వెళ్ళి వీసీని బయటకు ఈడ్చుకొని వచ్చి కొట్టేంత పని చేశారు. మరి అది ప్రజాస్వామ్యబద్ధం ఎక్కడైనా చూసారా? వీసీల అనుమతి లేకుండా పోలీసులు కూడా క్యాంపస్లోకి వెళ్ళలేరు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెళ్ళి వాళ్ళని బెదిరించి రాజీనామాలు చేయించారు. అదేదో ఆఫ్ఘనిస్తాన్ లో అధికారం మారిన తర్వాత విగ్రహాలను కూల్చినట్టుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ శిలాఫలకాన్ని ధ్వంసం చేయలేదా? సంస్థలకు సంబంధించి పెట్టిన పేర్లని నాశనం చేయలేదా? ఇంత అరాచకం చేశారు. మరి అది ప్రజాస్వామ్యానికి మంచిదవుతుందా? ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ తన కింద పనిచేస్తున్న సిఐడి ద్వారా ఆ కేసు పెట్టిన వ్యక్తుల్ని కూడా లొంగపరుచుకొని కోర్టులో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద కేసులన్నీ అవాస్తవం అని అఫిడవిట్లు ఇప్పించేసి కేసులు కొట్టివేయించుకుంటున్నారే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ. పైగా ఆ కేసులు కొట్టివేతకు వాడుతున్న లాయర్ కు ప్రభుత్వ ఖజానా నుంచే 11,66,00,000 రూపాయలు ఇచ్చి మరి ఈ కేసుల్ని కొట్టివేయించుకుంటున్నారే, కనీసం వాద ప్రతివాదనలు కూడా అవకాశం లేకుండా. మరి అది ప్రజాస్వామ్యానికి పునాది అవుతుందా? నారా లోకేష్ గారు రెడ్ బుక్ అయిపోలేదు, 3 పేజీలు మాత్రమే అయిపోయాయి, మిగిలిన వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా వేయాలో నాకు బాగా తెలుసు అని బహిరంగంగా చెప్తూ ఉంటే మీరు ఏ హోదాలో చెప్తున్నారు? ఏ రాజ్యాంగం అనుమతించింది? మీరు రెడ్ బుక్ ని ఎలా అమలు చేస్తున్నారని ఈనాడు పత్రిక
ప్రశ్నించిందా? ప్రజాస్వామ్యం గురించి ఆందోళన చెందుతున్న ఈ పత్రిక ప్రశ్నించిందా? ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యలపైన పోరాడుతున్న ఒక కమ్యూనిస్టు నాయకుడి మీద 2 రోజుల క్రితం పీడీ యాక్ట్ ప్రయోగించారే ఇదే రాష్ట్రంలో. మరి ఈనాడు పత్రిక ప్రశ్నించిందా? అలాంటి వ్యక్తుల మీద పీడీ యాక్ట్ ప్రయోగించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడమే అవుతుందని ఏమైనా ప్రశ్నించిందా? ఇదే రాష్ట్రంలో సుప్రీంకోర్టులో మరో 3 గంటల్లో ఈ కేసు విచారణకు వస్తుంది. దయచేసి కూల్చొద్దండి అని విజయవాడలో 42 కుటుంబాలు పోలీసుల్ని అధికారులని కాళ్ళ వేళ్ళ పడితే నిర్దాక్షిణ్యంగా సుప్రీంకోర్టులో విచారణ రాబోతోందని మరి కాసేపట్లో తెలిసి కూడా నిర్దాక్షిణ్యంగా ఉదయం 6 గంటలకు వెళ్ళి 42 ఇళ్లను కూల్చిపడేశారే. మరి అది ఏ ప్రజాస్వామ్యం అవుతుంది? అంటే పెద్ద పెద్ద వాళ్లకు, పెద్ద పెద్ద నాయకులకు ఇబ్బంది వస్తేనే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది. సామాన్యుల మీద ఎక్కడికక్కడ అన్యాయాలు జరుగుతూ ఉన్నా ఇబ్బంది కాదు, ప్రజాస్వామ్యానికి చెడు ఏం కాదు. వాటిని ప్రశ్నించిన వాళ్ళే ప్రజాస్వామ్య ద్రోహులు. కానీ మెడికల్ కాలేజీలో కుంభకోణం జరుగుతుంది, వాటిని ఎవరైనా తీసుకుంటే బాగోదని ఒక జగన్మోహన్ రెడ్డి హెచ్చరిక చేస్తే, మెడికల్ కాలేజీల వరకే ఆ హెచ్చరిక చేస్తే దాన్ని మొత్తం పారిశ్రామికవేత్తల్ని బెదిరిస్తున్నారు, పెట్టుబడులు రాకుండా చేస్తూ ఉన్నారంటూ ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి వైఖరి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపేటు, ఆయన కుటిల రాజకీయాలు చేస్తూ ఉన్నారు, కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మొత్తం మొన్నటి ఎన్నికల్లో గెలవడం కోసం తెలుగుదేశం పార్టీ మీడియా చేసిన కుట్రల్లో, కుటిల రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి తన జీవిత కాలంలో 10% చేయగలుగుతారా? చేయలేరు. అసలు వైసీపీ వాళ్ళ కంప్లైంటే అది కదా. ఈ కాలానికి తగ్గట్టు, వీళ్లకు తగ్గట్టు జగన్మోహన్ రెడ్డి కుటిల రాజకీయాలు చేయలేదు అన్న అసంతృప్తి వైసీపీలోనే ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా కుటిల రాజకీయాలు చేసి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవా?